సో ముంబై ఏంటి సార్ ముంబై పరిస్థితి? ముంబైలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ముంబై టీమ్ ఎలా అనిపించింది మీకు? ముంబై టీం కూడా బాగుంది. ముంబై టీం కూడా అంటే ఆల్రెడీ వాళ్ళకి 5 టాప్ క్లాస్ ప్లేయర్స్‌ని వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. కొత్త ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్‌ని తీసుకున్నారు వాళ్ళు. సో ముంబై ఐ థింక్ ముఖ్యంగా విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్. బెంగుళూరు నుంచి ముంబైకి, ముంబై నుంచి ముంబై నుంచి బెంగుళూరుకి చాలా టిమ్ డేవిడ్ ఇటు అదేదో వాళ్ళ మధ్య అండర్‌స్టాండింగో ఏంటో మనకు తెలీదు గానీ, మొత్తం మీద వీళ్ళ రిక్వైర్మెంట్ ఈజ్ ఓపెనర్. వాళ్ళకేమో అక్కడ ఫినిషర్ కావాలి. సో వాళ్ళిద్దరుగా అక్కడ అడ్జస్ట్ అయ్యారు. సో బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ. విన్ విన్ డీల్. అది ఒక విన్ విన్ డీల్గా అయినట్టుగా అనిపిస్తుంది. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు బౌలింగ్ కూడా బుమ్రాతో పాటు మరి ట్రెంట్ బోల్ట్ రావడం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో ఐ థింక్ ముంబై షుడ్ డూ వెల్ దిస్ టైం. అయితే వాళ్ళు ఇదే బేసిక్గా ఏంటంటే వీళ్ళ మధ్య ఎలాంటి క్లాష్ ఉండకూడదు. రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా షుడ్ బి ఆన్ ది సేమ్ పేజ్. అలా గనక ఉంటే బాగుంటుంది. లాస్ట్ సీజన్ పెద్ద పెద్దగా వైరల్ అయినాయి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. ఈసారి గ్రౌండ్లో ఎలా అంటే ఉండబోతుంది? వైరల్ అవ్వడం అంటే అదేదో మన పర్సెప్షన్ అనే కాదు, మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య సరైన సత్సంబంధాలు లేవనేది. ఇట్ వాజ్ ఓపెన్, క్లియర్గా అర్థమైంది లాస్ట్ టైం. ఈసారి బహుశా టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆ విషయంలో జాగ్రత్త టీమ్ ముంబై ఫ్యాన్సే కోరుకున్నారు ఓడిపోవాలి అని కొన్ని మ్యాచెస్ బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం వల్ల. ఈవెన్ హీ వాజ్ ట్రోల్డ్ అండ్ బూడ్ ఇన్ ముంబై ఇట్ సెల్ఫ్. ముంబైలో కూడా అతనికి వాళ్ళ కెప్టెన్ వాళ్ళే క్రిటిసైజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఐ థింక్ అవన్నీ కూడా సర్దుకుంటే ముంబై ఈసారి లుకింగ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు సో లాస్ట్ సీజన్ డిసప్పాయింట్ చేసి లాస్ట్ సీజన్ జరిగిన మిస్టేక్స్ ఏంటి? ఈ సీజన్ ఎలాంటి టీంతో వాళ్ళు వస్తున్నారు? ఈసారి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మనకి విల్ జాక్స్ తర్వాత రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూపర్బ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు. స్పిన్ కూడా ఈసారి మంచి స్పిన్నర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో ఐ థింక్ అదే వీళ్ళకి వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ లేకపోతే ఐ థింక్ దే షుడ్ డూ వెల్ దిస్ టైం.